Hi everyone. Today we are going to learn more sentences. మనము ఈరోజు మరికొన్ని సెంటెన్సెస్ని తెలుగు ద్వారా ఇంగ్లీష్లోనికి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. మీరు చెప్పేంత వరకు నేను చేయలేదు, మీరు పెట్టేంత వరకు నేను తినలేదు, మీరు గుర్తు చేసేంత వరకు నేను రాయలేదు, మీరు అడిగేంత వరకు నేను మాట్లాడలేదు, పని పూర్తయ్యేంత వరకు నేను వెళ్ళలేదు. సో ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము తెలుగు ద్వారా ఇంగ్లీష్లోనికి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. రైట్, లెట్ us see the first sentence. మీరు పెట్టేంత వరకు నేను తినలేదు, మీరు పెట్టేంత వరకు నేను తినలేదు. సో ఈ సెంటెన్స్ని మనము ఐ డింట్ ఈట్ అంటిల్ యూ సర్వ్డ్, ఐ డింట్ ఈట్ అంటిల్ యూ సర్వ్డ్. సో డిడ్ నాట్ అని మనము డిడింట్ అని మాట్లాడతాము, బట్ మోడర్న్ ఇంగ్లీష్లో డింట్ అని ప్రొనౌన్సియేషన్ అనేది చేయాలి. డింట్, డిడ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు డింట్, డింట్. రైట్, లెట్ us see the next sentence. మీరు అడిగేంత వరకు నేను మాట్లాడలేదు, మీరు అడిగేంత వరకు నేను మాట్లాడలేదు. ఐ డింట్ స్పీక్ అంటిల్ యూ ఆస్క్డ్, ఐ డింట్ స్పీక్ అంటిల్ యూ ఆస్క్డ్. లెట్ us see the next sentence. మీరు గుర్తు చేసేంత వరకు నేను రాయలేదు, మీరు గుర్తు చేసేంత వరకు నేను రాయలేదు. ఐ డింట్ రైట్ అంటిల్ యూ రిమైండెడ్ మీ, ఐ డింట్ రైట్ అంటిల్ యూ రిమైండెడ్ మీ. నెక్స్ట్ సెంటెన్స్. పని పూర్తయ్యేంత వరకు నేను వెళ్ళలేదు, పని పూర్తయ్యేంత వరకు నేను వెళ్ళలేదు. సో ఐ డింట్ గో అంటిల్ ద వర్క్ వాజ్ డన్, ఐ డింట్ గో వర్క్ వాజ్ డన్. సో ఈ రకంగా మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోనికి ఈజీగా ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు.